కమ్మగా సాంబార్ తినాలనిపిస్తే ఈజీగా అబ్బా సాంబారా పెద్ద ప్రాసెస్ కదా అనుకుంటాం. అలా కాకుండా ఈ వీడియో చూడండి, మీరు ఈజీగా చేసుకోవచ్చు సాంబారు. అంత రుచిగా కూడా ఉంటుంది. వారానికి 2 సార్లు కంపల్సరీ చేసుకుంటారు. అంత కమ్మగా ఉంటుంది. ఇది ఎలా ఏంటి దీని ప్రాసెస్ కూడా ఇప్పుడు చూసేద్దాం. దానికోసం స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది సాంబార్ అంటే. దాంట్లో అన్నీ పోపు దినుసులు వేసేసుకొని కొద్దిగా ఇంగు వేసేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని సాంబార్ ముక్కలండి ఇవి మన చాయిస్, ఎవరికి ఏది ఎక్కువ కావాలంటే అవి ఎక్కువ వేసేసుకొని ఒకసారి కిందికి పైకి అనేసి టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసేసి కొన్ని వాటర్ పోసేసుకొని ఇప్పుడు ఒకసారి మంచి కలుపుకోవాలి. ఇవండి చాలా ఈజీ అండి సాంబారు. తర్వాత సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇంకొన్ని వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే అదే ఉడుకుతుంటాయి. ఇలా ఇది ఉడుకుతున్నప్పుడు మనం వేరే స్టవ్ మీద కొంచెం వట్టిపప్పుని కందిపప్పుని ఇలా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకొని దాన్ని మెత్తగా కొద్దిగా వాటర్ పోసేసుకొని కందిపప్పు మనకి ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుంది సాంబారు. ఇప్పుడు ముక్కలు ఉడికినాయో చూసేద్దాం. ఈ విధంగా మెత్తగా అయిపోవాలి. మునక్కాయ ముక్కలు ఒకసారి పట్టుకొని చూసండి. ఉడికినాయి అనుకుంటే అందులో కొద్దిగా కారము అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి. ఇది సాంబార్ పౌడర్ అండి. నేను ఇది వేరే మీకు వీడియో చూపిస్తాను. సాంబార్ పౌడర్ ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం పంచదార వేసుకోవాలి 1 స్పూను. తర్వాత చింతపండు గుజ్జు అండి, నేను 1 స్పూన్ చింతపండు గుజ్జు వేసేసుకున్నాను. ఇలా ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకొని మనకి ఎంత సాంబార్ కావాలో అన్ని నీళ్లు పోసేసుకోవాలి. ఇలా నీళ్లు పోసేసాక ఇందాక మనం మెత్తగా చేసుకున్న వట్టిపప్పు ఉంది కదా, కందిపప్పు పేస్ట్ని ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవటమేనండి. ఈ విధంగా మీరు సాంబార్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా, ఇలా పప్పు కూడా మనకి ఎంత కావాలో అంత చిక్కదనాన్ని మన చాయిస్ని బట్టి వేసేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మీరు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ సాంబార్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి. ఎస్ఎస్ వంటలు అండ్ పూజలు. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇడ్లీలకు కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఓకే బాయ్.